వ్యాలంటైన్స్ డే. ఈ రోజును ప్రేమికులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సరదా పోస్ట్ను రామ్ చరణ్ సతీమణి ఉపాసన నెటిజన్లతో పంచుకున్నారు. ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల కోసం. ఒకవేళ మీరు ఆ వయసు దాటిపోయి ఉంటే ఆంటీలు దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి అంటూ ఆ పోస్ట్లో రాసి ఉంది. ఇన్స్టా స్టోరీస్ వేదికగా ఈ సరదా పోస్టర్ను షేర్ చేసిన ఉపాసన ఒక సెల్ఫీ ఎమోజీని జోడించారు. ఇక ఈ పోస్టు ద్వారా ఉపాసన నవ్వులు పోయించారు. మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇటు మెగా కోడలిగా తన కుటుంబాన్ని, అటు అపోలోస్లో వైస్ చైర్మన్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఉపాసన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తన వంతు సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు ఉపాసన ఇటీవలే పిఠాపురంలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తాత అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు నైపుణ్యాల పెంపుదలపైన అవగాహన కల్పించడం తమ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఉపాసన తెలియజేశారు. ఇక రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబీకుల మధ్య వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. పెళ్లైన దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరికి ఒక పాప జన్మించింది. ఈ మెగా ప్రిన్సెస్కు క్లింకారా అని నామకరణం చేశారు. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించిన వెకేషన్స్, పలు ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అందులో క్లింకారా ఫేస్ మాత్రం ఎమోజీతో కవర్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తారు. దీంతో మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ కామెంట్స్ని చేస్తూ ఉంటారు.